వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ లో రోజు మనం చేయబోతున్నాం చాక్లెట్ టార్ట్స్ మరియు వైట్ చాక్లెట్ మోకా. మీ రెగ్యులర్గా కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసు. సో సేమ్ కుకీ రెసిపీ దీనికి కూడా. దానికోసం బటర్, దాని తర్వాత కొద్దిగా పంచదార, మైదా అండ్ ఎగ్. సో ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఒక చిన్న బౌల్ తీసేసుకొని ముందుగా బౌల్లో ముందుగా మన దగ్గర ఉన్న బటర్, grams బటర్ వేసిన తర్వాత విస్క్తో దీన్ని విస్క్ చేసేయాలి. విస్క్ అయిన తర్వాత నెక్స్ట్ పంచదార ఒక 50 గ్రాములు, వన్ ఎగ్, ఇంకోసారి బాగా విస్క్ చేసేయాలి. ఎగ్ వేసి విస్క్ చేసిన తర్వాత ఈ విస్క్ తీసి పక్కన పెట్టేసేయచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఉన్న మైదా పిండిని దీంట్లో వేసి కలిపేసేయాలి. 150 గ్రాముల మైదా పిండి వేసిన తర్వాత దీన్ని మిక్స్ చేసేయాలి. టార్ట్స్ లో పెట్టే ముందు మనం అవెన్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ 160 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అవెన్ ఆన్ చేసి పెట్టుకోవాలి. 10 minutes బేక్ చేస్తే మనకు టార్ట్స్ రెడీ అయిపోతాయి. ఈ మిక్చర్ రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి. రోల్ చేయడం కోసం ముందుగా కొద్దిగా మైదా, ఫ్లాట్ గా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసిన తర్వాత ఒక కట్టర్తోని దీన్ని ముందుగా కట్ చేసుకుందాం. ఇలా తయారు చేసుకోవడం చాలా ఈజీ. స్వీట్ పేస్ట్, సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మోల్డ్ ఇలా తీసుకొని మనం రోల్ చేసుకునే స్వీట్ పేస్ట్ ని దీంట్లో పెట్టేసి ఇలా లోపలికి ఒత్తుకోవాలి. కొద్దిగా లోపలికి ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఎక్స్ట్రా డో ఉంది కదా సైడ్ కి, ఆ ఎక్స్ట్రా డోని కట్ చేసేయాలి. సో ఒక నైఫ్ కానీ లేకపోతే ఒక చెంచాతో కానీ ఇట్లా కట్ చేసేయచ్చు దీన్ని. సో ఇప్పుడు ఈ టార్ట్ రెడీ. ఇలా బేకింగ్ ట్రేలో పెట్టేసి మిగతా టార్ట్స్ని కూడా అలాగే రెడీ చేసుకున్నాం. సెంటీగ్రేడ్ వద్ద 8 నుంచి 10 నిమిషాల పాటు ఇది బేక్ అయిపోతుంది. సో ఆ టార్ట్స్ బేక్ అయ్యే లోపల మనం చాక్లెట్ టార్ట్స్ అన్నాం కాబట్టి చాక్లెట్ ఫిల్లింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చాక్లెట్ ఫిల్లింగ్ కోసం ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ క్రీమ్ అండ్ చాక్లెట్ కావాలి. అంటే 100 గ్రాముల క్రీమ్ తీసుకున్నట్లయితే ఒక 100 గ్రాముల చాక్లెట్ అవసరం. అయితే ముందుగా క్రీమ్ ని ఈ ప్యాన్ లో వేసేసి కొద్దిగా వేడి చేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేదనుకోండి, మీరు పాలతో కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవచ్చు. క్రీమ్ తో చాక్లెట్ ఫిల్లింగ్ చేసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువసేపు నిలువగా ఉంటుంది. అదే మిల్క్ తో అయితే వెంటనే చేసుకున్న తర్వాత వెంటనే తినేసేయాలి. అయితే ఈరోజు క్రీమ్ తో పాటు మనం కొద్దిగా మిల్క్ కూడా, అదే పాలు కూడా పోసేద్దాం దీంట్లో. సో ముందుగా క్రీమ్ వేసిన తర్వాత క్రీమ్ వేడి కానివ్వాలి. ఫస్ట్ క్రీమ్ వేడి అయిన తర్వాత దీంట్లో చాక్లెట్ వేసి మెల్ట్ చేయాలి. మీరు డైరెక్ట్ గా క్రీమ్ కంటే ముందు చాక్లెట్ వేసి అనుకోండి ప్యాన్ లో, చాక్లెట్ మొత్తం మాడిపోతుంది అనమాట. అందుకని ఫస్ట్ క్రీమ్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లో చాక్లెట్ వేసి మెల్ట్ చేసినట్లయితే మంచి గనాష్ అంటారు అని, ఆ గనాష్ తయారైపోతుంది. అయితే ఇప్పుడు క్రీమ్ వేడి అయిన తర్వాత ఈ చాక్లెట్ ని ఈ ప్యాన్ లో వేసేయాలి, వేడిగా ఉన్న క్రీమ్ లో. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం కాబట్టి మనం ఆ వేడిగా ఉన్న క్రీమ్ లోనే ఈ చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. స్పెషల్ గా వేరే హీట్ ఏం అవసరం లేదు దీనికి. సో మనం చేయాల్సిందంతా ఏంటంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలని. సో ఇప్పుడు మన చాక్లెట్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసి, పైపింగ్ బ్యాగ్ లో ఎందుకంటే మనం
టార్ట్స్ని ఫిల్ చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ స్పూన్ తీసేసి ఒక స్పాచ్లా తీసుకుంటే వేస్ట్ కాకుండా మొత్తం పైపింగ్ బ్యాగ్లో వేసేయచ్చు. ఇప్పుడు మన టార్ట్స్ కూడా బేక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు అవెన్లోంచి తీసేసి ఈ చాక్లెట్ గనాష్ని ఆ టార్ట్స్లో ఫిల్ చేసేద్దాం. ఎగ్జాక్ట్లీ 10 minutesలో మనం పెట్టుకునే టార్ట్స్ రెడీ అయిపోయాయి. ఈ టార్ట్ మోల్డ్ నుంచి దీన్ని వేరు చేయాలి. చూసారుగా మంచి షేప్లో టార్ట్ మోల్డ్లో వేసి ప్రెస్ చేసినందుకు ఇలా మంచి షేప్ వచ్చిందనమాట. ఇప్పుడు అన్నీ ఈ టార్ట్ మోల్డ్ నుంచి వేరు చేసేసి చాక్లెట్ సాస్ దీంట్లో పెట్టేసి సర్వ్ చేసుకోవడమే. ముందుగా అన్నిటినీ టార్ట్ మోల్డ్లోంచి వేరు చేసిన తర్వాత సర్వింగ్ బోర్డ్ కానీ లేకపోతే ప్లేట్ కానీ తీసుకొని ముందుగా వాటి మీద అరేంజ్ చేసుకుందాం. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం పైకింగ్ బ్యాగ్లో వేసుకున్నాం కదా ఈ చాక్లెట్ని ఒక్కొక్క టార్ట్లో కొద్దిగా సాస్ వేసేసేయాలి. బాగా షైనింగ్గా ఉంది ఎందుకంటే మనం క్రీమ్లో వేసి కుక్ చేసుకున్నాం కదా. ఇది ఒకసారి ఇలా ట్యాప్ చేసామనుకోండి మొత్తం ఈక్వల్గా కనిపిస్తుంది. పైనుంచి ఇంకొద్దిగా అందంగా ఉండడానికి మన దగ్గర కొన్ని షుగర్ బాల్స్ ఉన్నాయి. ఈ షుగర్ బాల్స్ని కొద్దిగా అలా పైనుంచి గార్నిష్ లాగా వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక చాక్లెట్ రెసిపీ అయితే అయిపోయింది. ఇంకో చాక్లెట్ రెసిపీ మిగిలింది, అదే వైట్ చాక్లెట్ మోకా. ఈ వైట్ చాక్లెట్తో మనం మోకా తయారు చేయబోతున్నాం ఈరోజు. అయితే ముందుగా మన దగ్గర ఒక ప్యాన్లో కొన్ని నీళ్ళు ఆల్రెడీ వేడిగా ఉన్నాయి. ఈ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసేసి కాఫీ డికాక్షన్ తయారు చేసుకోవాలి. కొద్దిగా తీయదనం కోసం కొద్దిగా పంచదార వేసి మిక్స్ చేద్దాం. ఒకవేళ మరీ ఎక్కువగా వేస్తే చాలా స్వీట్ అయిపోతుంది. అదే పంచదార కరిగిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం వైట్ చాక్లెట్ అండ్ మిల్క్ రెండు వేసుకోవాలి. వైట్ చాక్లెట్ చివరిగా వేసేద్దాం ఎందుకంటే వైట్ చాక్లెట్ వేయగానే కరిగిపోతుంది. అందుకని నెక్స్ట్ ఇప్పుడు పంచదార డికాషన్లో పంచదార వేసాం. ఆ తర్వాత కొద్దిగా మిల్క్, కొద్దిగా పాలు వేసిన తర్వాత నెక్స్ట్ వైట్ చాక్లెటే ఒక బాయిల్ రానివ్వాలి. అంటే ఒకసారి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఈ వైట్ చాక్లెట్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ వైట్ చాక్లెట్ మెల్ట్ అయ్యే లోపల మన దగ్గర ఒక గ్లాస్ రెడీగా ఉంది. ఈ గ్లాస్ తీసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. సో లంప్స్ లేకుండా ఇలా మిక్స్ చేసిన తర్వాత స్పూన్ తీసేసి మనం ఇందాక ఆల్రెడీ గ్లాస్ రెడీ పెట్టుకున్నాం కదా ఆ గ్లాస్లో ఈ మన వైట్ చాక్లెట్ మోకాని పోసేద్దాం. పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసం మన దగ్గర కొద్దిగా విప్డ్ క్రీమ్ ఉంది. ఆ విప్డ్ క్రీమ్ని దీంట్లో కొద్దిగా పైప్ చేసేద్దాం. సో క్రీమ్ పైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైనుంచి కొద్దిగా కాఫీ పౌడర్ మంచి గార్నిష్కి, అండ్ చివరిగా వైట్ చాక్లెట్ కాబట్టి కొన్ని వైట్ చాక్లెట్ ఫ్లేక్స్ పైనుంచి ఇలా గార్నిష్ పెట్టేసుకుందాం. చూసారుగా వైట్ చాక్లెట్ మోకా తయారు చేసుకోవడం ఎంత ఈజీయో. అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వైట్ చాక్లెట్ మోకా మరియు యమ్మీ చాక్లెట్ టార్ట్స్ సో రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. మనం తయారు చేసుకున్న రెండు చాక్లెట్ రెసిపీస్ చాక్లెట్ టార్ట్స్ మరియు వైట్ చాక్లెట్ మోకా రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. సో ముందుగా ఈ చాక్లెట్ టార్ట్స్ని టేస్ట్ చేద్దాం. చాక్లెట్ అండ్ క్రీమ్ వేసి మనం మిక్చర్ తయారు చేసుకున్నాం కదా, ప్లస్ ఆ టార్ట్ ఒక 10 minutesలో 160 degrees వద్ద బేక్ చేసుకున్నాం. వావ్, ఆ చాక్లెట్ అండ్ క్రీమ్ చాలా టేస్టీగా ఉందండి. మీకు చాక్లెట్ ఇష్టం అనుకోండి, వెంటనే టేస్ట్ చేసేయాలి. మీరు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. సో ఈ చాక్లెట్ టార్ట్తో పాటు మనం తయారు చేసుకునే వైట్ చాక్లెట్ మోకాను కూడా టేస్ట్ చేసేద్దాం.
పైనుంచి విప్డ్ క్రీమ్, కొద్దిగా కాఫీ పౌడర్ మరియు వైట్ చాక్లెట్ ఫ్లేక్స్. సో కొద్దిగా స్పూన్తో అలా మిక్స్ చేసేసి, ఎందుకంటే ఆ క్రీమ్ కూడా మిక్స్ అయింది అనుకోండి ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కదా, అందుకని స్పూన్తో అలా మిక్స్ చేసి కాఫీ అండ్ చాక్లెట్. చాక్లెట్ ఇష్టం అంటే నాకు కాఫీ కూడా చాలా ఇష్టం. సో రెండింటి కాంబినేషన్ లో మనం తయారు చేసుకున్న ఈ వైట్ చాక్లెట్ మూక చాలా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదండి ఇవాళ డబుల్ చాక్లెట్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మీ తిమ్మారెడ్డి.